బాగుంది. హృదయపూర్వక నమస్కారాలు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వడ్డెర ఓబన్న గురించి సామాజిక గౌరవం, సామాజిక న్యాయం, స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తేదీ 11/1/2025 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకు అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించమని ఆదేశించినారు. వడ్డెర ఓబన్న గురించి చెప్పాలంటే దేశ స్వాతంత్రం కోసం ఎందరో త్యాగదనులు బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారు. అలాంటి ముఖ్యమైన వారిలో ఒకరు వడ్డెర ఓబన్న. వడ్డెర ఓబన్న కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఒన్నం గ్రామంలో వడ్డే సుబ్బమ్మ దంపతులకు జనవరి 11వ తేదీ 1807వ సంవత్సరంలో జన్మించారు. వడ్డే ఓబన్న కుటుంబ సంచార జీవనం గడుపుతూ రాయి పని, మట్టి పని, కాలువలు, చెరువులు తవ్వడం లాంటి పనులు చేసేవారు. ఆ ప్రాంతంలో కొన్ని వడ్డెర కుటుంబాలు ఉండేవి. వాటికి సుబ్బన్న కులపెద్దగా ఉండేవారు. వడ్డెర్లతో పాటు ఎరుకల, బోయ, యానాది, చెంచు కులాలు కలిసి ఉండేవి. కుల వృత్తితో పాటుగా వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉండేవారు. సుబ్బన్న ఆ రోజుల్లో పాలెగాన్ల వ్యవస్థ, భూమిపైన పన్ను వసూలు చేసే అధికారి, గ్రామాల్లో శాంతి భద్రతలు చూసే పోలీసు అధికారిగా ఉండేది. క్రీస్తు శకం 1790లో థామస్ మన్రో చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత దక్షిణ భారతదేశం అంతా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వము 30,000 మంది సైన్యంతో తెలుగు ప్రాంతాన్ని కూడా ఆవరించారు. తనకు సహకరించిన వారికి నజరానా ఇస్తూ ఎదురు తిరిగిన వారిని బంధించారు. మన్రో తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైతులు నగదు రూపంలో భూమి శిస్తు కట్టాలి అని. ఈ శిస్తు భారము భరించలేక క్రీస్తు శకం 1800 నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైనాయి. ఈ క్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. 1846లో సంచార జాతుల వారిని సుమారు 10,000 మందిని సైన్యంగా ఏర్పరిచి నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన గెరిల్లా యుద్ధవీరుడు వడ్డే ఓబన్న. స్ఫూర్తిదాయకం. వారి 218 జయంతిని జనవరి 11, 2025న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. వడ్డెర్లందరూ తరలి వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. స్వతంత్ర సమరయోధుడు వడ్డెర్ల ఐకాన్ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా 218వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ మేడం రెవెన్యూ మేడం గారికి, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మేడం గారికి, మరియు అధికారులందరికీ, ముఖ్యంగా నా వడ్డెర ముద్దు బిడ్డలు అంతా నా అన్నదమ్ములందరికీ, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వడ్డే ఓబన్న చాలా గొప్ప స్వతంత్ర సమరయోధుడు. రేగిళ్ళ యుద్ధ బ్రిటిష్ వాళ్ళతోటి నరసింహారెడ్డికి మంచి రైట్ హ్యాండ్గా వండుకుంటూ వడ్డెర్లనే కాదు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ శిస్తు కోసం పోరాటం చేసిన దానిలో వడ్డే ఓబన్న, ఎరుకల, యానాది ఇట్లా కొన్ని కులాలను చిన్న కులాలను అందరినీ జమ చేసి 30,000 మంది బ్రిటిష్
బ్రిటిష్ వాళ్ళని 10,000 మందికి శిక్ష ఇచ్చుకుంటూ 10,000 మందిని యుద్ధానికి తయారు చేసుకొని అందరినీ ఏర్పాటు చేసేసి ఒక యుద్ధ వీరుడు ఒడ్డే ఓబన్న. ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసిన తర్వాత కూడా విరుచితంగా పోరాడి చాలా గర్వకారణం. ఈ ప్రభుత్వానికి నిజంగా ఉద్యోగ కులం రుణపడి ఉంటుందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొకటి, ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఒక వడ్డర్లకే కాదు, మొత్తము సంపన్న వర్గాలు ఈ యొక్క వడ్డే ఓబన్న జయంతికి ఖచ్చితంగా అటెండ్ కావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము కూడా అట్లనే ప్లాన్ చేస్తామని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్, మీరు స్థానికంగా మాకు ఒక వడ్డే ఓబన్నకు స్థలం మా గోవిందపల్లి చౌరస్తలో మేము స్టాచ్యూ పెట్టుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. అక్కడ మాకు స్థలం మేడం, ఖచ్చితంగా మేము ప్రతి కాన్స్టిట్యున్సీలలో ప్రతి మండలాల్లో కూడా అన్ని చాలా చోట్ల పెట్టుకున్నారు. ఇప్పటికీ మీ జీవితాలు వెనుకబడిపోయినాం మీరు ఇప్పటికీ ఈ విషయంలో. మేము నెక్స్ట్ వడ్డే ఓబన్న మేము స్టాచ్యూ తోటే చేసుకోవాలని చెప్పేసి అని మేము అందరం ఆశిస్తున్నాము. మాకు స్థానిక కలెక్టర్ ఆఫీస్లో ఒడ్డెర ఓబన్న గారి జయంతి ఉత్సవానికి విచ్చేసిన మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవనన్న గారికి, అట్లాగే అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి, మరి అధికారులందరికీ, అట్లాగే సీనియర్ సిటిజన్లకి, మరి మా ఒడ్డెర కుల సంఘస్థుల మా అన్నలందరికీ, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకి, ఒడ్డెర సంఘంలో ఉన్న నాయకులకి, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఓబన్న ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళతోటి ఎంతమంది నాయకులు మన భారతదేశం రావడం కోసం పోరాటం చేసిరో, మరి అట్లాగే ఒడ్డే ఓబన్న కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి పన్నులు మనకి తగ్గించాలని చెప్పేసి ఆనాడు పాలెగాళ్ళ దగ్గర ఎంతగానో పోరాటం చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఉయ్యాలవాడ నరసింహ గారి ఒక అనుచరుడిగా ఉండి మరి ఆయన ఉరిదీసినప్పుడు ఎంతగానో బాధను అనుభవించి మరి ఇలాంటి పరిస్థితి రానున్న తరాలకి రావద్దు అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకు వెళ్ళి మన కోసం నిరంతరం పోరాటం చేసిన ఎంతోమంది నాయకుల్లో ఓబన్న ఒకరు కాబట్టి మరి అలాంటి ఓబన్న మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడమే జరిగింది. మరి అంతేకాకుండా ఎట్లాగైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఈరోజు రచయితగా ఆయన కవలలు ఎట్లయితే కవితలు రాస్తున్నారో, మరి ఓబన్న గారు కూడా కవితలు రాసి ఈ దేశంలో ఉన్న భావి తరాలకి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క బుక్ రచించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భావితరాల వాళ్ళకి తెలియాలి ఎవరి వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది, ఎంతమంది పోరాటం చేస్తే మనం ఈరోజు ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని చెప్పేసి. మరి ఇట్లాంటి ఒక మంచి భావి భవిష్యత్తు గురించి అందరు ఆలోచించారు కాబట్టి మరి వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి మరి ఒక నాయకుడి కోసం మనం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అట్లాగే గతంలో మనకి ప్రోగ్రాం చేసుకోవడానికి లేదు. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అన్న చెప్పినట్టు లాస్ట్ జనవరిలో ఇది జరిగింది, నేను కూడా చూశాను. మరి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమం ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాతనే మనం ఇలాంటి ఒక ప్రోగ్రాములు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్న ఇందాక కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను కూడా జీవనన్న గారికి వింతి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కోసం పోరాటం చేసిన ఏ నాయకుల గురించి అయినా మనం వెనుకబడకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ముందున్నాయంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. మరి అట్లాంటి రాజ్యాంగంలో ఈరోజు వీళ్ళకు ఒక మంచి పరిస్థానం కలిగించడానికి రాజ్యాంగం రచించారు కాబట్టి మరి అట్లాగే మరి ఇంతమంది నాయకులు మన కోసం పోరాటం చేసారు. ఈ రోజు ఆడవాళ్ళు మహిళలు ముందుకు వస్తున్నారంటే కూడా దానికి కారణం అంబేద్కర్ రచించిన రచయితనే కాబట్టి మరి అట్లాంటిది రాజ్యాంగమే కాబట్టి మరి అట్లాంటి ఈ రాజ్యాంగంలో మనందరం స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఆనాడు మన కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహింపచేయాలని చెప్పిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో నేను హర్షం వ్యక్తం చేస్తాను. వాస్తవంగా స్వాతంత్ర సమర యోధుల్లో ఎవరి పాత్ర ఏంటి అనేది సమాజానికి తెలియజేయటువంటి బాధ్యత మనపై ఉందని చెప్పక తప్పదండి. ఇవాళ ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహింప చేసుకోవడంతో స్వాతంత్ర సమర ఉద్యమంలో ఓబన్న గారి యొక్క పాత్ర, వారి వీరోచిత పోరాటం అనేది సభ్య సమాజానికి మనం తెలియపరిచినట్టు అవుతుందని చెప్పండి. ఈ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ, అట్లాగే గౌరవ అదనపు జిల్లా కలెక్టర్ రెవెన్యూ మేడం లత గారు,
ఇందులో పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడైనటువంటి హరి అశోక్ గారు, ఒడ్డెర రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి మొగిలి గారు, మరియు వారి సహచర మిత్రులు, పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఇవాళ శ్రమకు ప్రతిరూపం ఒడ్డెర జాతి అని చెప్పక తప్పదంటున్నాం. ఇలా భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఒడ్డెర సమాజం, ఒడ్డెర జాతి అని చెప్పక తప్పదంటాం. వాళ్ళు ఏదైతుందో కులవృత్తి పరంగా ఏదైతుందో వాళ్ళు శ్రమపై ఆధారపడటం, వాళ్ళ బండ కుట్టడమే కానీ మట్టి ఉంటే కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఇటువంటి జాతి కూడా ఆనాడు స్వాతంత్ర సమరం లోపల పాలు పంచుకోవడం అనేది గొప్ప విషయం అని చెప్పండి. వాళ్ళకు విద్య లేదు, సమాజ స్ఫూర్తి ఇవన్నీ కూడా కొంతవరకు పొరబడి ఉన్నప్పటికీ కూడా కేవలం జాతీయ భావనతో స్వేచ్ఛా వాయువులు స్వాతంత్రం సిద్ధింపజేసుకోవాలనేటటువంటి తలంపుతోని ఒక గెరిల్లా యుద్ధ పటిమతో ఏదైతుందో ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి సహచరుడుగా, ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి సైన్యాధ్యక్షుడిగా చెప్పంటున్నాను. ఇలా స్వతంత్ర ఉద్యమం ఏదైతుందో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గుర్తింపు పొందడం జరిగిందని చెప్పంటే అది ఓబర్ లాంటి యుద్ధ వీరుడు చెప్పండి. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కుట్రపూరితంగా వారిని బంధించి మరి ఉరికొయ్యకు వేలాడదీసినప్పుడు ఏదైతుందో ఏమాత్రం చెల్లించకుండా నరసింహారెడ్డి గారి యొక్క లేని లోట్లు భర్తీ చేసే విధంగా మరి వాళ్ళ ఒడ్డే ఓబర్ ఏదైతుందో తిరిగి సైన్యాధ్యక్షుడిగా వాళ్ళ ఈ స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళటం, చివరికి ఆయన కూడా ఏదైతుందో ఈ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో అమరుడు కావటం ఏదైతుందో మరి వారు యావత్ ఒడ్డెర జాతికి నేను గర్వకారణంగా భావిస్తున్నాను చెప్పండి. అటువంటి ఒడ్డెర ఓపెన జయంతి మనం నిర్వహించుకుంటున్నాం చెప్పంటే ఇది అందరం కూడా యావత్ సమాజానికి బలహీన వర్గాలే కానీ దళితులే కానీ వల్ల సాధారణంగా ఏదైతుందో స్వాతంత్ర సమరం అంటే మనకు కనబడేది 1947 మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అందులో పాల్గొన్నటువంటి ఒక అహింసావాదం మనకు కనబడుతుంటుంది. ఈ అహింసావాదానికంటే ముందు ఏదైతుందో బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఈ యుద్ధ పటిమతోని గడగడలాడించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతుందో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి ఆయన ఒక రకంగా ఏదైతుందో బ్రిటిష్ వారిపై ఒత్తిడి తేవడం జరిగిందని చెప్పంటాం. అన్ని రకాల అన్ని వైపులకి మనం ఈ సామ్రాజ్యవాదులపై ఒత్తిడి తేవడంతో మనకి స్వాతంత్ర సిద్ధింప చేసుకోవడం జరిగిందని చెప్పని భావించక తప్పదని చెప్పంటున్నా. ఏదైనా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా ఒడ్డెర జాతికి కావాల్సినటువంటి ఒక కులవృత్తిని ప్రోత్సహింపజేయడం ప్రభుత్వపరంగా మనం బాధ్యత అమ్మ. వాళ్ళకు విద్యా ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కల్పించబడే సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఇలా విద్యా ఉద్యోగాలకు తోడు ఏదైతుందో కులవృత్తిని ప్రోత్సహింపజేయటం స్థానికంగా మన బాధ్యత. నా అభిప్రాయం అటువంటి ఈ ఒడ్డెరాస్కి సంబంధించి మైనింగ్ మీద వాళ్ళకి సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ అలొకేషన్ ఉన్నట్టయితే దయచేసి జ్యూస్ వెతికి తీస్తే మన గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వీ కెన్ గెట్ ఇట్ ఇంప్లిమెంట్ హియర్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్. బహుశా ఉంటుంది నేను కూడా అనుకుంటున్నాను. ఈసీయూ నాకు మనకు ఒట్టి చెప్పడం కాదు బాబు, కలవడం కాదు. ఎవ్రీథింగ్ మనం యూ టు ఫాలో ఇట్. నేను ఫాలోఅప్ చేసేగలిగినప్పుడు మాత్రమే ఇది ఫలితం పొందుతాం. ఇవాళ సమావేశానికి వచ్చిన జయంతి ఉత్సవానికి తర్వాత నా జాగాలు నేను పోతాం, మీ జాగాలు మీరు మిగిలింది ఏముంటుంది. దానికి ఫాలోఅప్ యాక్షన్ కావాలి. ఆ ఫాలోఅప్ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైతుందో మనకు తగినటువంటి ఒక ప్రతిఫలం పొందగలుగుతాం. నేను నిజంగా మేడం నేను ఎప్పుడు వైల్ ఐ గో టు కరీంనగర్ ఇన్ ఈవినింగ్ టైమింగ్సే సాయంత్రం 5-6 గంటల్లో పోతుంటే నేను బండి నడుపుతుంటాడు, ఇంకా భార్యను కూర్చుని పెట్టుకుంటాడు, పక్కన గడ్డపార ఉంటుంది, పార తట్ట ఉంటుంది అమ్మ. ఇట్స్ రియల్లీ ఫ్యామిలీ అని చెప్పంటే భార్యాభర్తలు కలయికతోనే ఇద్దరు కూడా శ్రమిస్తారమ్మ చెప్పండి. రియల్లీ మేడం నేను ఆల్వేస్ ఈవినింగ్ వస్తే సమ్ టైమ్ అవి గోటు కొండగట్టు కరీంనగర్ పోతుంటాను. నేను ఈ మన జగిత్యాల తిరిగి వచ్చేవాళ్ళే కానీ కరీంనగర్ పోతుంటే కానీ ఏదైతే ఉందో వాళ్ళు రియల్గా భర్త బండి నడుపుతుంటాడు, దినమంతా శ్రమించి ఏదైతే ఉందో ఇంటికి పోయేప్పుడు మళ్ళీ ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకెళ్తాడు. భార్య కూడా శ్రమిస్తుంది దినమంతా, భార్య కూడా దినమంతా శ్రమిస్తుంది. వాళ్ళ గడ్డపార ఉంటుంది, పార ఉంటుంది, తట్ట ఉంటుంది అమ్మ. ఇద్దరు కష్టపడతారమ్మా. వాళ్ళు ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు కలిసి మినిమం 2,000 రూపాయలు ఆర్థిక శ్రమ చేస్తారమ్మా. భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే శ్రమ విలువ కనీసం 2,000 రూపాయలు ఉంటుంది బాబు చెప్పండి.
రేపు ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో ప్రభుత్వం అమలు చేస్తుందో గృహ నిర్మాణ కార్యక్రమం లోపల సొంత స్థలాలు కలిగి ఉండి ఇండ్లు లేని నిరుపేదలు ఒడ్డున ఎవరున్నా కానీ మనం ప్రాధాన్యత పాలసీ కూడా అట్లాగే ఉన్నది. అసలే ఇండ్లు లేనటువంటి వారు ఎవరు, అందులో ఏదైతే దళితులు బలహీన వర్గాల వరకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా ఏదైతుందో మనకు కూడా ఇండ్లు లేనటువంటి వారికి ప్రాధాన్యత కల్పితే ఈ విధంగా ఏదైతుందో తగు చర్యలు చెప్పడం జరుగుతుంది. మీరు ఇది ఉండే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మీరు సంకల్పిస్తుందో మీరు మున్సిపల్ తీర్మానం ఒకటి గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మున్సిపల్లో మీరు ఎక్కడ ఏ కూటులో పెట్టదలుచుకుని ఒక తీర్మానం చేసి కలెక్టర్ గారికి నివేదిస్తే కలెక్టర్ గారు సంబంధిత ఇతర శాఖతో కూడా అనుమతులు పొంది డెఫినెట్గా మళ్ళీ జయంతి లోపల ఏదైతే ఉందో మా అక్కడ ఒడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని జయంతి ప్రయత్నం చేద్దాం, చర్యలు చేపడదామని చెప్పిన పనులు చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.